మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అసలు ఎవరి పాస్టర్ ప్రవీణ్ కుమార్? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన ఎక్కడుంటారు? ఏం చేస్తారు? ఏం చదివారు? ప్రవీణ్ కుమార్ కడప నుండి హైదరాబాద్ కు ఎందుకు మకాం మార్చారు? ప్రవీణ్ కుమార్ కాస్త పాస్టర్ ప్రవీణ్ కుమార్ గా ఎలా ఎదిగారు? కారుండగా హైదరాబాద్ నుండి రాజమండ్రి బైక్ పై ఎందుకు వెళ్లారు? ఎందుకు ఒక్కచోట కూడా హెల్మెట్ తీయలేదు? అయినా ప్రమాదానికి ఎలా గురయ్యారు? పగడాల ప్రవీణ్ కుమార్ 1980లో కడపలోని ప్రొద్దుటూరులో జన్మించారు. ఆయన తండ్రి ముస్లిం, తల్లి క్రిస్టియన్. ప్రవీణ్ కుమార్కు ఒక అన్నయ్య ఉండేవారు. చిన్నతనం నుంచి బాగా చదివినప్పటికీ అల్లరి ఎక్కువ చేసేవాడని ప్రవీణ్ ఓ సందర్భంలో చెప్పారు. తన అల్లరికి పేరెంట్స్ భయపడిపోయేవారని, ఏమైపోతానో అని టెన్షన్ పడుతూ ఉండేవారని ఆ వీడియోలో ప్రవీణ్ చెప్పారు. స్కూల్ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఊరిలో హాస్టల్లో ఉంటూ చదువుకునేవాడినని గతంలో ఓ క్రైస్తవ సభలో చెప్పుకొచ్చారు పాస్టర్ ప్రవీణ్ కుమార్. ఒకసారి తన అన్నయ్యని వాళ్ల ఊరిలో ఒక వ్యక్తి కొట్టాడని తెలిసి కోపంతో ఆ వ్యక్తిని చచ్చేలా కొట్టానని, ఆ సంఘటన అతనికి విపరీతమైన భయం కలిగించిందని అన్నారు. ఆ టైంలో అత్తయ్య వరసయ్యే ఒక ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐగా పనిచేస్తున్నారని, ఆమె హెల్ప్తో తాను కొట్టిన వ్యక్తితో కేసు పెట్టకుండా కాంప్రమైజ్ చేశారని అన్నారు. ఆ గొడవ తర్వాత కడపలోనే ఉంటే ఇలాంటి తగాదాల్లో తలదూర్చాల్సి వస్తుందని భావించి హైదరాబాద్కి మకాం మార్చానని ప్రవీణ్ కుమార్ పగడాల మరో వీడియోలో చెప్పారు. ఉన్నత చదువులు చదువుకునేందుకు హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని ఇందౌర్ వెళ్లానని, ఇక్కడున్న బైబిల్ కాలేజ్లో మతపరమైన విద్యను అభ్యసిస్తూనే ఇంటర్నేషనల్ బిజినెస్లో MBA పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆయన ఇందౌర్లో మతపరమైన విద్యను పూర్తి చేయడంతో పాటు అక్కడ మత ప్రసంగాలు కూడా చేసేవారు. ఆ టైంలో అక్కడున్న ఓ పాస్టర్ల కుటుంబానికి దగ్గరయ్యారు. వాళ్లకి ప్రవీణ్ కుమార్ నచ్చడంతో ఓ పాస్టర్ తన కూతుర్ని పెళ్లి చేసుకోమని ప్రవీణ్ కుమార్ని అడిగారట. దానికి ప్రవీణ్ కుమార్ అమ్మాయికి ఇష్టమైతే తనకి ఇష్టమేనని చెప్పారట. అలా 2006లో తనకి వివాహం జరిగినట్లు ప్రవీణ్ కుమార్ మరో సందర్భంలో చెప్పారు. ప్రవీణ్ కుమార్ దంపతులకు 2 ఆడపిల్లలు. ప్రవీణ్ కుమార్ పెళ్లికి ముందు మార్కెటింగ్ జాబ్ చేసేవారు. అది చేస్తూనే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు. ఆ తర్వాత ఆ కంపెనీకి అనుబంధంగా మరో బ్రాంచ్ పెట్టారు. దాంతోపాటు క్రైస్తవ మత ప్రచారకుడిగా ప్రసంగాలు కొనసాగించేవారు. హైదరాబాద్లోని కాప్రాలో ప్రవీణ్ కుమార్ పగడాల కుటుంబం నివాసం ఉంటున్నట్లు పోలీసులు నమోదు చేసిన FIR ద్వారా తెలిసింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేతగా ఫేమస్ క్రైస్తవ మత ప్రసంగుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ బైక్ పై రావటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ బైక్ మీదే ఆయన ప్రమాదానికి గురై మరణించారు. రాజమండ్రిలో ప్రవీణ్ కుమార్కు ఒక క్రిస్టియన్ మినిస్ట్రీ ఉంది. ఏప్రిల్లో ఎక్కువగా రాజమండ్రిలోనే ఆయన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీంతో అక్కడ లోకల్లో తిరగటానికి ఒక వెహికల్ ఉండాలని ఆలోచించి పాస్టర్ ప్రవీణ్ కుమార్ తన బైక్ పై మార్చి 24న హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారని చెబుతున్నారు. సాధారణంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ కారులో డ్రైవర్ని తీసుకునే వెళతారు. ఒక్కోసారి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా వెళ్తారు. కాకపోతే రాజమండ్రిలో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండటంతో బుల్లెట్ మీద బయలుదేరారని పాస్టర్ ప్రవీణ్ కుమార్ PA స్వర్ణలత మీడియాతో చెప్పారు. ఈ నెల 24న పాస్టర్ పగడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బెజవాడ మీదుగా రాజమండ్రి వెళుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మొదట్లో అది కేవలం యాక్సిడెంట్ అని అనుకున్నారంతా. అయితే కొందరు అది ప్రమాదం కాదని, ఆయన్ని ఎవరో హత్య చేసి రోడ్డు పక్కన పాడేశారంటూ ఆరోపించారు. రాజమండ్రి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళనకారుల ఆరోపణలతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజీలను జల్లెడపట్టారు. ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును పోలీసులు పూర్తి సాంకేతికత ఆధారాలతో విచారణ చేస్తున్నారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో రెండు మతాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇలాంటి పోస్టింగ్లపై కూడా దృష్టి పెట్టారు. పాస్టర్ మరణాన్ని అడ్డుపెట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ కొనసాగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.